హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమయస్ అకాడమీ. మై నేమ్ ఇస్ విజయ్ కుమార్. ఈరోజు మనం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ విత్ దిస్ పర్టికులర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో క్వశ్చన్ నెంబర్ 3ని స్టార్ట్ చేయబోతున్నాం. సో యూపీఎస్సీ సిఎస్సి జిఎస్ పేపర్ 1లో ఈ పర్టికులర్ క్వశ్చన్ నెంబర్ 3 రావడం జరిగింది సార్. ఆ క్వశ్చన్ నెంబర్ 3, ద స్కల్ప్టర్స్ ఫిల్డ్ ద చండేలా ఆర్ట్ ఫామ్ విత్ రెసిలెంట్ విగర్ అండ్ బ్రెత్ ఆఫ్ లైఫ్ ఎలుసిడేట్. అంటే చండేలా డైనాసిటీ అప్పుడు కన్స్ట్రక్ట్ చేయబడిన స్కల్ప్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ని, మోటివ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అన్న సెగ్మెంట్లో ఈ పర్టికులర్ క్వశ్చన్ అడగడం జరిగింది. మనకు ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి ఈ క్వశ్చన్ వచ్చింది సార్. సో డైరెక్ట్గా దీంట్లో ఇంట్రడక్షన్ చండేలా డైనాసిటీకి సంబంధించిన ఖజురహో టెంపుల్స్ గురించి కానీ, వాటిలో ఒక టెంపుల్ని ఎగ్జాంపుల్ తీసుకొని కానీ మనం ఇక్కడ ఆన్సర్ స్టార్ట్ చేయొచ్చు. సో ఇంట్రడక్షన్లో ఇప్పుడు మనం రాస్తే we have to write about one particular art form taking example, దాని ఎగ్జాంపుల్ తీసుకొని దాంట్లో ఏ క్వాలిటీస్ ఉన్నాయన్న సుప్రిమసీతోని మనం ఈ ఇంట్రడక్షన్ని రాయాల్సి ఉంటుంది. ద ఖజురహో టెంపుల్స్, ద ఖజురహో టెంపుల్స్ ఆఫ్ చండేలా డైనాసిటీ represent the zenith form of Indian temple art. అంటే ప్రతి ఒక్క డైనాసిటీకి ఒక్కొక్క పీక్ పాయింట్ ఉంటుంది సార్. అట్లా ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ జెనిత్ లోకి వచ్చింది ఈ పర్టికులర్ చండేలా డైనాసిటీ టైంలో ఉన్న ఖజురహో టెంపుల్స్ నుంచి. వేర్ స్కల్ప్టర్స్ enlivened the stones with vitality, realism and movement without separating the secular character. వితౌట్ సపరేటింగ్ ద సెక్యులర్ క్యారెక్టర్. అయితే ఈ ఖజురహో టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్ చండేలా డైనాసిటీ, ఇవి ఇండియన్ ఆర్ట్ ఫామ్లో పీక్ పాయింట్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఈ స్కల్ప్టర్స్ ఎవరైతే ఈ స్టోన్తోని కార్వౌట్ చేస్తున్నారో వాళ్ళు వైటాలిటీ, రియలిజంని ఇన్వాల్వ్ చేస్తూ, మూమెంట్ని ఇన్వాల్వ్ చేస్తూ, సెక్యులరిజంని సపరేట్ చేయకుండా ఈ పర్టికులర్ సెగ్మెంట్ని తీసుకొని వచ్చినారన్న ఇంట్రొడక్షన్ రాయాలి. అంటే మనం ఎయిదర్ చండేలా ఆర్ట్ ఫామ్ గురించి కానీ, దాంట్లో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన ఖజురహో టెంపుల్స్ గురించి కానీ మనం ఆ ఎగ్జాంపుల్ని తీసుకొని ఇంట్రొడక్షన్ రాయడం జరుగుతుంది. అయితే ఖజురహో టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు గుర్తు రాకపోతే అట్లీస్ట్ డైరెక్ట్గా మనకి చండేలా ఆర్ట్ ఫామ్ అన్న సెగ్మెంట్ నుంచి మనం ఆన్సర్ని, ఇంట్రొడక్షన్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అయితే బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వచ్చేసరికి మల్టిపుల్ డైమెన్షన్స్ని ఓపెన్ అప్ చేయాల్సి ఉంటుంది సార్. ఆ మల్టిపుల్ డైమెన్షన్స్ అంటే ఆర్ట్ ఫామ్లో మనకు కనిపించిన మల్టిపుల్ డైమెన్షన్స్ ఏంటి, ఆ డైమెన్షన్స్ అన్నిటినీ ఓపెన్ అప్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ వన్ డైమెన్షన్లో రాస్తే మార్క్స్ కొంచెం తక్కువ పడే అవకాశం ఉంటుంది. డైమెన్షన్ నెంబర్ 1, వైటాలిటీ ఇన్ డివైన్ అండ్ హ్యూమన్ ఫార్మ్స్. దీంట్లో ఫస్ట్ వన్, expressive vitality with pluralism. అంటే అన్ని ఫెయిత్స్ ని నమ్మే విధంగా ఈ పర్టికులర్ ఆర్ట్ ఫామ్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. సెకండ్, సేక్రెడ్ సెక్యులర్ కంటిన్యూయం. అంటే మనకి సేక్రెడ్నెస్ పోకుండా ప్లస్ ఆ సెక్యులర్ నేచర్ కూడా పోకుండా ఆ కంటిన్యూయం ఉండే విధంగా మనకి పర్టికులర్ ఆర్ట్ ఫామ్స్ అనేవి కనిపించడం జరిగింది. థర్డ్, ఎరాటిక్ సింబాలిజం. విచ్ సెలబ్రేటెడ్ కాస్మిక్ జాయ్ అండ్ ఫర్టిలిటీ. అంటే ఎక్కడ కూడా ఇప్పుడు కామసూత్ర అని ఉంటుంది సార్, అది పురుషార్థాస్లో ఒక పార్ట్ అని చెప్పి ఆ ఎరాటిక్ సింబాలిజంని కూడా ఈ పర్టికులర్ ఆర్ట్ ఫామ్లో ఉంచడం జరిగింది. సో మన క్వశ్చన్లో అడిగిన క్యారెక్టర్ ప్రకారంగా
హౌ రిజిలెంట్ విగర్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ లైఫ్ కి ఈ పర్టికులర్ కాంబినేషన్ వైటాలిటీ ఇన్ డివైన్ అండ్ హ్యూమన్ ఫార్మ్స్ లో ఈ సబ్ ఎలిమెంట్స్ ని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో సెకండ్ డైమెన్షన్ వచ్చేసి రిథమెటిక్ ఇంటిగ్రేషన్ విత్ ఆర్కిటెక్చర్. సో రిథమెటిక్ ఇదేమో ఫస్ట్ వన్ సార్, వైటాలిటీ ఇన్ డివైన్ హ్యూమన్ ఫార్మ్స్ అనేది ఫస్ట్ డైమెన్షన్ ఓపెన్ చేస్తాం. సెకండ్ డైమెన్షన్ లో రిథమెటిక్ ఇంటిగ్రేషన్ విత్ ఆర్కిటెక్చర్. ఈ చెండేల ఆర్ట్ ఫార్మ్స్ కూడా మొత్తం రిథమెటిక్ ఇంటిగ్రేషన్ లో ఉంటాయి సార్. దాంట్లో ఫస్ట్ వన్ డైనమిక్ ఆర్కిటెక్చర్ ఒకటి ఉంటే, మీరు ఈ చెండేల ఆర్ట్ ఫార్మ్స్ లో చూస్తే న్యాచురల్ గా కనిపించేది న్యాచురలిజం అనేది సెకండ్ కాంపోనెంట్ గా ఉంటుంది. ఈ డైనమిక్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి సార్ అంటే, ఇప్పుడు కొన్ని ఈ డైనమిక్ ఆర్కిటెక్చర్ అంటే ఇప్పుడు మనకు కొన్ని కనిపిస్తాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఎరాలో అంటే అప్పుడు ఎప్పుడో కట్టిన టెంపుల్ ఆర్కిటెక్చర్స్ కదా, ప్రెజెంట్లీ ఆ పర్టికులర్ ఆర్కిటెక్చర్ యొక్క సింబాలిజం ఉండొచ్చు ఉండకపోవచ్చు, లేకపోతే వాటిని యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు. కానీ చెండేల ఆర్ట్ ఫార్మ్స్ లో ఎలా కనిపిస్తుంది అంటే, ఫ్యూచరిస్టిక్ గా ఆలోచించి ఆ ఆర్ట్ ఫామ్ ఫ్యూచర్ గా ఎన్ని వందల సంవత్సరాలకు వెళ్ళినా ఆర్ట్ ఫామ్ అందరికీ నచ్చే విధంగా, ఆ ప్రెసెంట్ సొసైటీకి కనెక్ట్ అయ్యే విధంగా ఈ డైనమిక్ ఆర్కిటెక్చర్ ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ మెజారిటీగా మీరు ఈ చెండేల ఆర్ట్ ఫామ్స్ ని చూస్తే న్యాచురలిజం అనే కాంపోనెంట్ ని ఎక్కువగా కనపడడం జరుగుతుంది. సో ఈ రెండు కూడా రిథమెటిక్ ఇంటిగ్రేషన్ అనేది ఈ ఆర్కిటెక్చర్ లో జరగడం జరిగింది. థర్డ్ డైమెన్షన్ వచ్చేసరికి కల్చరల్ బ్రెడ్త్ ని అండ్ రెసిలియన్స్ ని ఎలా చూపించారు అంటే, థర్డ్ డైమెన్షన్ లో మార్షియల్ వ్యాలర్ అంటే హీరోయిక్ ఈవెంట్స్ ఏమన్నా జరుగుంటే ఆ పర్టికులర్ హీరోయిక్ ఈవెంట్స్ జరిగిన సందర్భంలో ఉన్నాయి కూడా ఈ ఆర్ట్ ఫార్మ్స్ లో చేర్చడం జరిగింది. హంటింగ్ అండ్ బ్యాటిల్ సీన్స్ ఎక్కడన్నా అయ్యి ఉంటే, ఎక్కడన్నా యుద్ధాలు జరుగుంటే ఆ యుద్ధాలని కన్ఫర్మ్ గా ఈ పర్టికులర్ ఆర్ట్ ఫార్మ్స్ లో అటాచ్ చేయడం జరిగింది. సో అట్లా వాళ్ళు వాళ్ళ యొక్క కల్చరల్ బ్రెడ్త్ ని ఎన్హాన్స్ చేస్తూ వచ్చినారు. అండ్ సెకండ్ కాంపోనెంట్ మ్యూజికల్ ఎలిమెంట్ కి రిచ్నెస్ ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఎక్కడ చూసినా అక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమన్నా యూజ్ చేసినా, లేకపోతే ఆ రీజన్ లో ఏమన్నా లోకల్ మ్యూజిక్ సెగ్మెంట్స్ ఆ చెండేల డైనాసిటీ రూల్ చేసిన ఏరియాలో ఉన్న ఆ మ్యూజిక్ ని కూడా వీటిని ఇంటిగ్రేట్ చేస్తూ ఆర్కిటెక్చర్ లో దే హ్యావ్ ఇన్సర్టెడ్ ఇన్ దిస్ పర్టికులర్ కాంపోనెంట్. సో ఇక్కడ మార్షల్ వ్యాలర్ కూడా ఇచ్చినారు, ప్లస్ మ్యూజికల్ రిచ్నెస్ ని కూడా తీసుకొని వచ్చినారు. చిత్రగుప్త టెంపుల్ అనేది ఉంటుంది సార్, అక్కడ మృదంగ అండ్ వీణ యొక్క ఆర్ట్ ఫార్మ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా ఈ 3 పర్టికులర్ డైమెన్షన్స్ లో మనకి ఈ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. మరి కంక్లూడ్ ఎలా చేయాలంటే, ఆబ్వియస్లీ దాన్ని పొగుడుతూనే చేయాలి, ఆప్టిమిస్టిక్ గా చేయాలి. కాబట్టి వీ హ్యావ్ టు రైట్ ఎ వెరీ న్యాచురల్ కంక్లూజన్ ఆన్ హౌ దిస్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు ద ఇండియన్ హెరిటేజ్ అండ్ ఆర్కిటెక్చర్ యాజ్ సచ్. ఆ కంక్లూజన్ లో చెండేల స్కల్ప్టర్స్ not only created static shrines but also living theaters of life and energy. ఇట్లా మనం కంక్లూజన్ ఇవ్వచ్చు. ఒకవేళ కంక్లూజన్ ని ఎక్స్టెండ్ చేసుకోవాలంటే కూడా మనం ఈ కంక్లూజన్ ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఎన్ష్యూరింగ్ ఖజురహో టెంపుల్స్ యాజ్ టైమ్లెస్ celebration of divinity, vitality and cultural breadth. మనం దాంతోనే స్టార్ట్ చేసాం ఖజురహోతో కాబట్టి అవి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి అని చెప్పి మనం ఈ కంక్లూజన్లో రాయాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను 3 డైమెన్షన్స్ ఓపెన్ చేసిన. ఒకటి వైటాలిటీ ఇన్ డివైన్ అండ్ హ్యూమన్ ఫార్మ్స్, ఆర్కిటెక్చర్లో ఉన్న ఫార్మ్స్ అన్నిటిని కూడా గుర్తించి రిథమెటిక్ ఇంటిగ్రేషన్ జరిగింది. అక్కడ న్యాచురలిజం డైనమిక్తో పాటు ఇక్కడ కల్చరల్ బ్రెడ్త్ని పెంపొందిస్తూ అండ్ రెసిలియన్స్ని పెంపొందిస్తూ ఆ పర్టికులర్ ఆర్ట్ ఫార్మ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ మార్షియల్ వ్యాలర్, ఎక్కడన్నా యుద్ధాలు జరిగినా, ఏదన్నా ఈవెంట్స్ జరిగినా, ఏదన్నా హీరోయిక్ ఈవెంట్స్ జరిగినా వాటిని ఆ పర్టికులర్ ఆర్కిటెక్చర్లో
ఇన్సర్ట్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ దట్ మ్యూజికల్ రిచ్నెస్ ని కూడా ఆ పర్టికులర్ సెగ్మెంట్ లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అట్లా మనం చండేలా ఆర్కిటెక్చర్స్ అనేవి ఓన్లీ స్టాటిక్ ష్రైన్స్ క్రియేట్ చేయలేదు, బట్ ఆల్సో లివింగ్ థియేటర్స్ ఆఫ్ లైఫ్ అండ్ ఎనర్జీని క్రియేట్ చేసినాయి. ఇప్పటికి కూడా మీరు ఖజురాహో టెంపుల్స్ కానీ ఎక్కడన్నా వెళ్తే మీకు ఆ సెన్స్ ఆఫ్ సమ్ పాజిటివ్ వైబ్స్ కానీ పాజిటివ్ ఎనర్జీ కానీ వస్తుంది. ఆ ఖజురాహో టెంపుల్స్ యొక్క టైమ్ లైన్ సెలబ్రేషన్స్ లో డివినిటీ కనిపిస్తుంది, వైటాలిటీ కనిపిస్తుంది అండ్ కల్చరల్ బ్రెడ్త్ అనేది కనిపిస్తుంది అని చెప్పి మనం ఈ ఆన్సర్కి ఎండింగ్ ఇవ్వాలి. సో ఇలా మీరు కూడా ఈ పర్టికులర్ కంటెక్స్ట్ లో ఆన్సర్స్ రాయడం స్టార్ట్ చేయండి బేస్ వర్క్ నుంచి. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ విత్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ స్టార్ట్ చేసామో దాని యొక్క ముఖ్య ఉద్దేశం మీరు ఆ యూపీఎస్సీ యొక్క ప్యాటర్న్లోకి రావాలని. సో ఎవ్రీడే నాతో పాటు కానీ లేకపోతే మీరు ఇంకో 2 ఆన్సర్స్ రాసి కానీ యూ కెన్ డైరెక్ట్లీ ఎవాల్యుయేట్ యాజ్ సచ్. ఒకవేళ మీకు ఎవాల్యుయేషన్ ఇంపాసిబుల్ అనుకుంటే కమ్ టు ఏకమఐఎస్ అకాడమీ, టేక్ ఎన్ అపాయింట్మెంట్ విత్ ద గివెన్ నెంబర్స్ బిలో అండ్ ఐల్ బి హెల్పింగ్ యూ ఇన్ ఆఫ్లైన్ కరెక్షన్ ఫర్ దిస్ పర్టికులర్ సెగ్మెంట్. సో మీరు ఏదైనా ఆన్సర్స్ రాసి తీసుకొని వస్తే దాంట్లో నేను ఆఫ్లైన్ కరెక్షన్ కూడా చేస్తాను. అలాగే మీకు ఏదైనా ఇంట్రడక్షన్లో పాయింట్ రాయాలి లేదా కంక్లూజన్లో ఈ పాయింట్ రాయాలి, ఇంకా డౌట్ఫుల్ ఉంది, కన్ఫ్యూజన్ ఉంది అంటే ఆ పర్టికులర్ స్టేట్మెంట్ని కానీ లేకపోతే మీకు వచ్చిన డౌట్ని కానీ కమెంట్ రూపంలో తెలపండి. సో దట్ ఐ విల్ బి రిప్లైయింగ్ అట్లీస్ట్ ఓవర్ దర్. ఆర్ మీరు ఆఫ్లైన్ రావచ్చు ఏకమఐఎస్ అకాడమీలో, యూ కెన్ మీట్ మీ అప్ అండ్ యూ కెన్ మేక్ ఏ ఆఫ్లైన్ కరెక్షన్ ఫర్ యువర్ ఆన్సర్ విచ్ యూ హ్యావ్ రిటర్న్. హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఏకమఐఎస్ అకాడమీ ఛానల్ and click on the bell icon for the continuous notifications. In the next video, you will be getting up with the question number 4. Thank you. Jai Hind.